నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ట్రంప్ తల బిరుసుకి తలంటారు అమెరికన్స్. 3 ఎన్నికల్లో డెమోక్రాట్స్ కి జై కొట్టి ట్రంప్ కి షాక్ ఇచ్చారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇటు ప్రపంచ దేశాలతో పాటు అటు అమెరికన్స్ కి కూడా ట్రంప్ వరుస షాక్స్ ఇస్తూనే ఉన్నారు. వివాదాల కేంద్రంగా తన ఉనికిని చాటుకోవడం, వివాదాస్పద నిర్ణయాలు వ్యాఖ్యలు చేసి చివరికి అభాసుపాలు కావడం తరచుగా ట్రంప్ చేస్తూ వస్తోంది ఇదే. జరిగిన పొరపాట్ల నుంచి, చేసిన తప్పుల నుంచి పాఠాలో గుణపాఠాలో నేర్చుకుంటూ ముందుకు సాగితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆయన ట్రంప్ ఎవరి మాట వినరు. ఇప్పుడు అమెరికన్స్ కూడా ట్రంప్ మాట వినేది లేదు, ట్రంప్కు జై కొట్టేది లేదు అంటున్నారు. న్యూయార్క్లో మమ్దాని ఇచ్చిన షాక్ అయితే మామూలుది కాదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ నినాదానికి నిన్నటిదాకా అమెరికన్స్ జేజేలు కొట్టారు. కానీ ఇప్పుడు గ్రేట్ అమెరికాకి ట్రంపే అడ్డమని ప్రజలు భావిస్తున్నారా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సరిగ్గా ఏడాది క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని అంతా భావించిన ఎన్నికల్లో ట్రంప్ చెలరేగిపోయారు. చివరికి స్వింగ్ స్టేట్స్ ని కూడా క్లీన్ స్వీప్ చేసి డెమోక్రాట్స్ కి షాక్ ఇచ్చేశారు. ఏడాది గడిచింది. రెండోసారి అధ్యక్షుడిగా 10 నెలల పాలన మాత్రమే ట్రంప్ పూర్తి చేసుకున్నారు. ఇంతలోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఘన విజయం సాధించారు. న్యూ జెర్సీ, వర్జీనియా గవర్నర్ పదవులను కూడా డెమోక్రాట్స్ గెలుచుకున్నారు. మమ్దానీని ఓడించడానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. మమ్దానీని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు ట్రంప్. కానీ 34 ఏళ్ల మమ్దాని దూకుడు ముందు అమెరికా అధ్యక్షుడు తేలిపోయారు, ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఎన్నికల ఫలితాలు. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రాట్ అభ్యర్థి మమ్దాని విజయం. వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులు గెలుచుకున్న డెమోక్రాట్. మమ్దాని ఓటమి కోసం సకల ప్రయత్నాలు చేసిన ట్రంప్ భారీ మెజార్టీతో జోహ్రన్ మమ్దానీని గెలిపించిన న్యూయార్క్ ప్రజలు. ట్రంప్ పాలనపై అమెరికన్స్ లో ఆగ్రహం తీవ్రతరమవుతోందా? తన నిర్ణయాలతో, ఆదేశాలతో, మాటలతో ప్రపంచ దేశాలను షేక్ చేసే డొనాల్డ్ ట్రంప్ కు అమెరికన్స్ పెద్ద షాకే ఇచ్చారు. అమెరికాలో జరిగిన 3 ఎన్నికల్లో రిపబ్లికన్స్ కి ఓటమి తప్పలేదు. డెమోక్రాట్స్ కి ప్రజలు జేజేలు పలికారు. న్యూయార్క్ మేయర్ గా మమ్దాని ఘన విజయం సాధిస్తే, వర్జీనియా గవర్నర్ గా, న్యూజెర్సీ గవర్నర్ గా కూడా డెమోక్రాట్స్ విజయకేతనం ఎగురవేశారు. ఇక న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీని ఓడించడానికి ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. కమ్యూనిస్ట్ అయిన మమ్దాని న్యూయార్క్ మేయర్ అయితే నగరం సర్వనాశనం అయిపోతుందన్నారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దాని 100% కమ్యూనిస్టు పిచ్చోడని ట్రంప్ దుయ్యబట్టారు. కానీ న్యూయార్క్ ప్రజలు మాత్రం ట్రంప్ ని ఏమాత్రం పట్టించుకోలేదు. ట్రంప్ వ్యాఖ్యలను లెక్క చేయలేదు. చివరకు న్యూయార్క్ ప్రజలను బెదిరించడానికి కూడా ట్రంప్ వెనుకాడలేదు. మమ్దానీని మేయర్ గా ఎన్నుకుంటే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని ఒకానొక సమయంలో ట్రంప్ హెచ్చరించారు. మమ్దాని కమ్యూనిస్ట్, యూదు వ్యతిరేకి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే న్యూయార్క్ ఓటర్లని ఆకర్షించడం మీదే దృష్టి పెట్టిన మమ్దాని భారీ విజయం సాధించారు. 20 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయటం ఇదే మొదటిసారి. న్యూయార్క్ మేయర్ గా గెలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని తన విక్టరీ స్పీచ్ లో అన్న ఈ మాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. న్యూయార్క్ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ ముస్లింగా చరిత్ర సృష్టించారు మమ్దాని. విజయ అనంతరం మాట్లాడిన ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మార్పు కోసం, నవ శకం కోసం ఈ రాత్రి తీర్పు వెల్లడైందన్నారు. న్యూయార్క్ లోని కొత్త తరానికి థ్యాంక్ యూ చెప్పిన మమ్దాని ట్రంప్ ఇదంతా చూస్తున్నారని తనకు తెలుసన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ప్రస్తావించారు. డొనాల్డ్ ట్రంప్, మీకు చెప్పడానికి నా దగ్గర 4 మాటలు ఉన్నాయి, సౌండ్ పెంచుకొని వినండి అంటూ మమ్దాని చేసిన విక్టరీ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. 1892 తర్వాత న్యూయార్క్ మేయర్ అయిన వారిలో అతి పిన్న వయస్కుడిగానే కాక తొలి ముస్లిం మేయర్ కూడా మమ్దానీనే. అలాగే ఆఫ్రికాలో పుట్టి న్యూయార్క్ మేయర్ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా కూడా మమ్దాని చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ సిటీ మేయర్ పదవికి పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కోసం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆండ్రూ క్యువోమోను ఈ ఏడాది జూన్లో ఓడించారు మమ్దాని. అయితే ఆండ్రూ క్యువోమో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. మమ్దానీని ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టిన ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి కాకుండా ఆండ్రూ క్యువోమోకి మద్దతు ప్రకటించారు.
ఆండ్రూ క్యువోమో గతంలో న్యూయార్క్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. న్యూయార్క్ డెమోక్రాట్స్ కి బలమైన స్టేట్. దీంతో ఆండ్రూ క్యువోమోకి మద్దతు ప్రకటిస్తే మమ్దానీని ఓడించవచ్చు అని భావించిన ట్రంప్ ఆ ఎత్తుగడ కూడా వేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. జోహ్రన్ మమ్దానీ 1991 అక్టోబర్లో యుగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే కావటం విశేషం. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్ మమ్దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్ మమ్దానీ ఆ తర్వాత యుగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈయన విద్యావేత్త. జోహ్రన్ మమ్దానీకి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. 2014లో బోర్డన్ కాలేజ్ నుంచి ఆఫ్రికన్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. జోహ్రన్ మమ్దానీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు సామాజిక కార్యకర్తగా పనిచేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు న్యూయార్క్ క్వీన్స్ లో ఫోర్క్లోజర్ కౌన్సిలర్ గా పనిచేశారు. 2020లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ తరఫున న్యూయార్క్ అసెంబ్లీకి 36వ జిల్లా అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో తొలి దక్షిణాసియా, తొలి సోషలిస్ట్ ప్రతినిధి అయ్యారు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా విజయం సాధించారు. క్యాంపెయినింగ్ ని వినూత్నంగా నిర్వహించిన మమ్దానీకి తొలి నుంచి యువతరం గట్టి మద్దతుగా నిలుస్తూ వచ్చింది. న్యూయార్క్ నగరంలో పెరుగుతోన్న ఖర్చులు, ఆర్థిక అసమానతలను తగ్గిస్తారని హామీ ఇచ్చిన మమ్దానీ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీ కూడా ఇచ్చారు. ఇది న్యూయార్క్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అలానే అద్దెలను తగ్గించడం నుంచి నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కిరాణా షాపులను ప్రారంభించడం దాకా మమ్దానీ ఇచ్చిన ప్రతి హామీ కూడా న్యూయార్క్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఎన్నిక ఫలితాలు పూర్తి వ్యతిరేకంగా వచ్చినా ట్రంప్ మాత్రం తనదైన శైలిలోనే స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫోటో లేదు. అమెరికాలో షట్ డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవటానికి ఇవే 2 ముఖ్య కారణాలని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ లో మాత్రమే కాదు, వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులను డెమోక్రాట్స్ గెలుచుకున్నారు. భారత సంతతికి చెందిన డెమోక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేస్ లో విజయం సాధించారు. గజాలా హష్మీ వర్జీనియా సెనేట్ లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్ గా గుర్తింపు పొందారు. 1964లో హైదరాబాద్ లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన 4 ఏళ్ల వయసులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తన తెంపరితనంతో, దుందుడుకు స్వభావంతో ప్రపంచ దేశాలకు చెమటలు పట్టిస్తున్న ట్రంప్ కి స్థానిక ఎన్నికల్లో అమెరికన్స్ చెమటలు పట్టించారు. ట్రంప్ పాలనపై తామెంత ఆగ్రహంతో ఉన్నామో చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పుడు అందరి చూపు 2026లో జరిగే మధ్యంతర ఎన్నికల మీదకు మళ్లింది. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇదే వ్యతిరేకతను ప్రదర్శిస్తే ట్రంప్ కి కష్టాలు మొదలైనట్లే అన్న చర్చ అమెరికాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో హల్చల్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా సరే 2 సార్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. అయినా సరే అందరిలా దాన్ని ఫాలో అయితే ఆయన ట్రంప్ ఎందుకవుతారు? అందుకే ముచ్చటగా 3వసారి అమెరికా అధ్యక్షుడు కావాలని తనకుందని, అందుకు మార్గాలున్నాయని తెగ ఆవేశపడిపోయారు. 3వసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తొలి లీడర్గా తనను తాను ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతున్న వేళ 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ట్రంప్కి షాక్ ఇచ్చేశాయి. మరోవైపు 2026 నవంబర్లో మధ్యంతర ఎన్నికలున్నాయి. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే 3వసారి అధ్యక్ష పదవి కలలు కనే ప్రశాంత వాతావరణం కూడా ట్రంప్ కి కరువవుతుంది. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్లీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే 2వసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో షాక్స్ మీద షాక్ ఇచ్చేసిన ట్రంప్ రోజు రోజుకి మరింతగా చెలరేగిపోతున్నారు. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్ లోనూ కొంత ఆందోళన రేపుతోంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయం, ఇంకోవైపు పెరుగుతోన్న నిరుద్యోగ సమస్య, మరోపక్క అదుపులోకి రాని ద్రవ్యోల్బణం.
ఇవన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలోనే తమ ఉనికిని బలంగా చాటుకోవటం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచ దేశాలకే కాదు అమెరికన్స్ ని కూడా ట్రంప్ పరితనం ఎఫెక్ట్ కాస్తగా షేక్ చేస్తోంది. అదే సమయంలో తన తలతిక్క నిర్ణయాలతో కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా అమెరికాకే ట్రంప్ నష్టం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా తన పరిధిని పెంచుకుంటున్నాయి. సరిగ్గా ఈ సమయంలో అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్ కి అదిరిపోయే షాక్ ఇచ్చారు ఓటర్లు. ట్రంప్ ఏం చేసినా సరే అది ఒక రేంజ్ లోనే ఉంది. అందుకే అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు అన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. తనదైన ధోరణిలో మరోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుందన్న ఊహల్లో తేలిపోవటం ఈ మధ్యనే మొదలుపెట్టారు ట్రంప్. మూడవసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు మార్గాలు ఉన్నాయని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా 2 సార్లు మాత్రం పనిచేయాలి. మూడవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి వీల్లేదు. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఒక్కరే 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ట్రంప్ కలగంటున్నట్లు మూడవసారి అధ్యక్షుడు కావాలి అంటే 22వ రాజ్యాంగ సవరణ చెయ్యాలి. రాజ్యాంగ సవరణ చెయ్యాలి అంటే కాంగ్రెస్ తో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. అందుకే ఇది అత్యంత కష్టతరమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం మూడవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఊవిల్లూరుతున్న వేళ మూడవసారన్న ముచ్చట తర్వాత ముందు రెండవసారి పాలనని సరిచూసుకోమంటున్నాయి అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవటం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి నెల రోజులు దాటిపోయింది. దీన్ని షట్డౌన్ అంటారు. పాలక రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య నిధుల విడుదలపై ఏకాభిప్రాయం కుదరక ఫెడరల్ ఉద్యోగులకు జీతభత్యాలు ఆగిపోయాయి. అంతేకాదు 4.2 కోట్ల మంది పేద అమెరికన్లకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఆహార సహాయం బంద్ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్ అమలుకు సబ్సిడీలు ఈ సంవత్సరానికి ముగిసిపోతాయి. వాటిని పునరుద్ధరించాలనే డిమాండ్తో డెమోక్రాట్లు ఫెడరల్ సర్వీసులకు నిధుల విడుదలను స్తంభింపజేశారు. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి డెమోక్రాట్లతో బేరమాడే ప్రసక్తే లేదని ట్రంప్ మొండి పట్టుదలతో ఉన్నారు. చివరకు డెమోక్రాట్లే తమతో కాళ్ల బేరానికి వస్తారు అన్నది ట్రంప్ పంతం. 100 సీట్ల సెనేట్లో నిధుల విడుదల చట్టం 60 ఓట్లతో ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ రిపబ్లికన్లకు 53 మంది సభ్యులు, డెమోక్రాట్లకు 45 మంది ఉన్నారు. 2 ఇండిపెండెంట్లు నిధుల చట్టానికి అనుకూలంగా ఓటు వేసినా కనీసం 5 డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కూడా ఇదే బాటన పయనిస్తేనే చట్టం అమల్లోకి వచ్చి నిధులు విడుదలవుతాయి. ఈ నిబంధనను తుంగలో తొక్కాలని ట్రంప్ సెనేట్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడిని కోరారు. ఒబామా కేర్ కు సబ్సిడీలు కొనసాగిస్తేనే నిధుల చట్టానికి సమ్మతిస్తామని డెమోక్రాట్లు అంటుంటే ట్రంప్ ససేమిరా అంటున్నారు. ఇప్పుడు అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలకు షట్ డౌన్ కి ముడిపెడుతూ అమెరికా వ్యాప్తంగా కొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలున్నాయి. 2026 నవంబర్ 3వ తేదీన అమెరికా కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రతినిధుల సంఖ్యలో 435 స్థానాలు ఉంటే వాటన్నింటికీ ఎన్నికలు జరుగుతాయి. ఇక సెనేట్ లో 100 సీట్లు ఉంటే 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలే వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లోనూ రిపీట్ అయితే సెనేట్ లో డెమోక్రాట్స్ బలం మరింతగా పెరుగుతుంది. అప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి సమస్యలు తప్పవు. పైగా ప్రతి విషయంలోనూ తెంపరితనం ప్రదర్శించే ట్రంప్ ని కట్టడి చేయడానికి సెనేట్ కేంద్రంగా డెమోక్రాట్స్ వేసే ఎత్తులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే కేవలం 10 నెలల వ్యవధిలో పాజిటివిటీ మొత్తం పోగొట్టుకుని వ్యతిరేకతని మూటగట్టుకున్నారు ట్రంప్. రాబోయే ఏడాదిలో ఈ పరిస్థితిని అధిగమించి మళ్లీ తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటే పర్వాలేదు. లేదంటే మాత్రం ట్రంప్ కి మరిన్ని సమస్యలు తప్పవు. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటే ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడతాయి. ఈ పేరు వింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అల్లాడిపోతాయి. ఈ పేరు వింటే స్టాక్ మార్కెట్లన్నీ షేక్ అయిపోతాయి. మాటలు, నిర్ణయాలు, ఆదేశాలు, స్టేట్మెంట్స్ ఇలా ప్రతి దాంట్లోనూ వివాదాలు రగుల్చుతూ టెర్రర్ పుట్టిస్తున్నారు ట్రంప్. అలాంటి లీడర్కి టెర్రర్ పుట్టించారు అమెరికా ప్రజలు. ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చే ట్రంప్ కి పద్ధతి మార్చుకోమని ఎన్నికల ఫలితాల ద్వారా వార్నింగ్ ఇచ్చారు అమెరికన్స్. ఇప్పటికే హ్యాండ్స్ ఆఫ్ మూవ్మెంట్, నో కింగ్స్ మూవ్మెంట్స్ తో ట్రంప్ మీద అమెరికన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వచ్చారు. పాలించడం అంటే బెదిరించడం కాదన్న నిజాన్ని ట్రంప్ ఇప్పటికైనా గ్రహిస్తారా? ఒక 10 నెలల క్రితం ప్రపంచమంతా అమెరికా వైపు చూసేది. ఒక అద్భుతం చూస్తున్నట్లుగా అమెరికా గురించి మాట్లాడుకునేది.
అక్కడి జీవన ప్రమాణాల గురించి గొప్పగా, అమెరికా గురించి చర్చించుకునేది. అక్కడ చదువుకోవటం నుంచి ఉద్యోగాల వరకు అన్నింటి చుట్టూ క్రేజీ డిస్కషనే. 10 నెలల తర్వాత కూడా ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది, ఒక తుఫాన్ని చూస్తున్నట్లుగా. ఇప్పుడు కూడా అమెరికా గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. అక్కడికి వెళ్తే జీతానికి జీవితానికి గ్యారంటీ ఉంటుందో లేదో అని. ఇప్పుడు కూడా ప్రపంచమంతా అమెరికా గురించి చర్చించుకుంటోంది. కానీ ఆ చర్చల్లో ఉన్నది క్రేజీనెస్ మాత్రం కాదు, వర్తమానం మీద దిగులు, భవిష్యత్తు మీద భయం. ఈ 10 నెలల్లో వచ్చిన మార్పేంటంటే, డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన క్షణం నుంచే ట్రంప్ తన పని మొదలుపెట్టేశాడు. నాటి నుంచి ప్రతి క్షణం ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, అమెరికా ప్రయోజనాల పేరు చెబుతూ ఎవరి ప్రయోజనాలకు ఎసరు పెడతాడో అన్న టెన్షన్ అనుక్షణం ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టారిఫ్ వార్కి తెరతీసిన ట్రంప్ ఆ ఎపిసోడ్ ని అనేక మలుపులు తిప్పుతూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ ట్రంప్ మీద వ్యతిరేకతని పెంచుతూ వచ్చాయి. అయితే ఆ వ్యతిరేకత ప్రపంచ దేశాల్లో మాత్రమే కాదు, అమెరికన్స్ లోనూ పెరుగుతూ వస్తోంది. అందుకు అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ మాత్రమే. ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యత స్వీకరించిన 3 నెలలకే అమెరికన్స్ లో ఆయన పాలన మీద ఆగ్రహం మొదలైంది. ఏప్రిల్ నెలలోనే హ్యాండ్స్ అప్ పేరుతో అమెరికాలోని 50 రాష్ట్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక ఆర్థిక సమస్యలు సహా ట్రంప్ ఎజెండాపై నిరసనకారులు తమ అభ్యంతరాలను గట్టిగా తెలిపారు. తమకు అనేక అభ్యంతరాలు ఉన్నాయని నిరసనకారులు చెప్పారు. ఇక ట్రంప్ టారిఫ్ వార్కి తెరతీయగానే ఇదే తరహా నిరసనలు ప్రపంచ వ్యాప్తంగా కూడా సాగాయి. హ్యాండ్సప్ నిరసన కార్యక్రమాలను ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు. తనదైన ధోరణిలోనే పాలన సాగిస్తూ వచ్చారు. ఇటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరగటంతో అమెరికన్స్ లోనూ ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. అప్పుడే నో కింగ్స్ మూమెంట్ మొదలైంది. తెంపరితనానికి పరాకాష్ట అన్నట్లుగా సంస్కరణల పేరుతో ఎవరూ ఊహించని నిర్ణయాలతో ట్రంప్ చెలరేగిపోతూ వచ్చారు. వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ట్రంప్ పాలనపై, విధానాలపై అనేక దేశాలతో పాటు అమెరికాలోనూ ఆగ్రహం, వ్యతిరేకత పెరుగుతూ వచ్చాయి. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలు జరిగాయి. వేలాది మంది ఉద్యోగులను తొలగించడం, బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయటం, ట్రాన్స్జెండర్ల రక్షణకు చెక్ పెట్టడం నుంచి మొదలు పెడితే అనేక అంశాల్లో ట్రంప్ నిరంకుశత్వంపై అమెరికాలో వ్యతిరేకత పెరుగుతోంది. అదిప్పుడు అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. అధ్యక్ష ఎన్నికల వేళ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ స్లోగన్ కి అమెరికన్స్ నుంచి విపరీతమైన సానుకూల స్పందన వచ్చింది. కేవలం 10 నెలల్లో ఆ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఆ మాటకొస్తే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 3-4 నెలల్లోనే తాము అనుకున్నది ఏదీ జరగటం లేదన్న భావన అమెరికన్స్ లో పెరుగుతూ వచ్చింది. నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న స్లోగన్ ఇచ్చిన ట్రంప్ కి నేడు న్యూయార్క్ మేయర్ గా మమ్దానీని ఎన్నుకుంటే ఫెడరల్ ఫండ్స్ నిలిపేస్తానని ట్రంప్ కి తేడాని అమెరికన్స్ పసిగట్టారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. పాలించడం అంటే బెదిరించటం, నిరంకుశంగా వ్యవహరించడం కాదన్న సత్యాన్ని ట్రంప్ ఇప్పటికైనా గ్రహిస్తారా, లేక తనదైన శైలిలో ముందుకు వెళుతూ రిపబ్లికన్ పార్టీ ముందు మరిన్ని సవాళ్లు ఉంచుతారా అన్నది ఇకపై జరిగే పరిణామాలే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.